హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైపుణ్య ట్రెండింగ్. ఈరోజు ఈ వీడియోలో ఈజీ మరియు టేస్టీ క్రాబ్ కర్రీని ఎలా చేయాలో చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కల్ని మరియు వెల్లుల్లిని వేసి మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు వేడైన నూనెలో షాజీరా, ఇలైచి, దాల్చిని, లవంగాలు, మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, తగినంత కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడుక్కున్నటువంటి క్రాబ్ పీసెస్ని వేసుకొని ఈ మసాలా అంతా వీటికి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో కప్పు వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి బాగా కలిపి ఫైనల్గా కొత్తిమీరను చల్లి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే క్రాబ్ కర్రీ రెడీ అయిపోయింది. If you like this video, don't forget to like, share and subscribe. Thank you.